ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 15వ అధ్యాయం. బల్వంతనాథ్నేకు చాలా కాలం సంతానం దక్కకుంటే ఆ దంపతులు 1915లో షిరిడీ వచ్చారు. నాథ్నే భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదించమని బాబాను ఒత్తిడి చేశాడు శ్యామ. అప్పుడు సాయి కన్నీటితో శ్రీమతి నాథ్నేకు ఒక కొబ్బరికాయ ప్రసాదించి నాథ్నేను తన పాదాలు వత్తమన్నారు. తరువాత అతని వెన్ను నిమిరి అతనిని కౌగిలించుకున్నారు. అతనికి 1919లో కొడుకు పుడితే కాళూరాం అని పేరు పెట్టారు. వాడు 3వ ఏటనే హరేరాం అని జపిస్తూ ఉండేవాడు. హెగ్డే అనే పండితుడు వాణ్ణి గమనించి అతడు శ్రీకృష్ణుని బాల్యమిత్రులలో ఒకడని చెప్పాడు. కాళూ కృష్ణునితో తన ఆటపాటల గురించి ఏ రోజు ఏం చెప్పేవాడో అదే రోజు హెగ్డే చేసే హరివిజయం పారాయణలో వచ్చేది. కృష్ణుడు నన్నేడిపించాడు. అతడు నా వీపుపైకెక్కి నేను అతని కాలుగిచ్చి పైకి చూసేసరికి నా ముఖాన వెన్న కొట్టేవాడు. ఇలా చెప్తుండేవాడు కాలు. అప్పుడు అతడు తలపై గుడ్డ కప్పుకొని కళ్ళు పైకి తిప్పి యోగిలా కూర్చునేవాడు. ఒకరోజు సందేశ్ అనే పత్రికను తెప్పించి దాని అట్ట మీద ప్రణవంలో ఉన్న శ్రీకృష్ణుని బొమ్మ గోడ కంటించాడు. ఆ పుస్తకంలోని ఒక వ్యాపార ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చున్న కుక్క బొమ్మ చూసి అది శ్రీకృష్ణుని సందేశము. ఆ కుక్క దాని యజమాని వాణి ఎంత శ్రద్ధగా వింటుందో అలా చేస్తే నీకు బాబా మాటలు వినిపిస్తాయి. నేను అలానే చేస్తుంటాను అన్నాడు కాలు. బాబా గొంతు నీకెలా తెలుసు అంటే అతడు చెప్పలేదు. అతడిని చూడటానికి మహాత్ములు ఉపాసనీ బాబా మరియు గాడ్గి బాబా వచ్చారు. 1927లో కాలు వంటికి నీరు పట్టి జ్వరం వస్తే బాబా ఊది మాత్రమే ఇచ్చారు. పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అతడు తండ్రితో జ్ఞానేశ్వర్ 13వ అధ్యాయం వినిపించు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తండ్రి దుఃఖం వలన చదవలేకపోతే అతడు ఆ గ్రంథాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు. వెనుక కొబ్బరికాయ ప్రసాదించేటప్పుడు సాయి కన్నీరు ఎందుకు కార్చారో నాథ్నేకు అర్థమైంది. 1914లో ఒకరోజు సాయి గర్భిణి అయిన శ్రీమతి రేగేతో నా వరప్రసాదం నీ దగ్గరుంది అన్నారు. బిడ్డ జన్మించాక ఆయన ఒకరోజు బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మీవాడే అన్నాడు రేగే. వాణ్ణి నావాడుగా పెంచు అన్నారు బాబా. 2వ ఏట ఆ బిడ్డ మరణావస్థలో ఉండగా రేగే, బాబా ఈ బిడ్డ కర్మశేషం నాకిచ్చి వాడికి మీ పాదాల చెంత ఆత్మశాంతి ప్రసాదించండి అన్నాడు. అదే విశ్వాసం అంటే. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వుతో యోగిలాగా బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడు. ఇతని ప్రార్థన అనుసరించి ఆ బిడ్డను శాశ్వతంగా నా హృదయంలో ఉంచుకున్నాను అన్నారు బాబా. ఒకప్పుడు ఒక అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన, ఈ వయసులో దృష్టి వస్తే కోరికలు హెచ్చుతాయి, జ్ఞానం కోరుకో అన్నారు. అతడు మసీదు చేరి జ్ఞానమిమ్మని సాయిని కోరినప్పుడు అతడిని షిరిడీలో ఉండమన్నారు. 4 రోజులలోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణితి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే కాని అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా. మహల్సాపతి సాయిని ఎంతగానో సేవించాడు. కొన్ని సేవలు అతడు మాత్రమే చేసేవాడు. ఉదాహరణకు ఎప్పుడూ సాయి వద్ద నుండే ఇటుకపై ఒక గుడ్డ, దానిపై దుప్పటి పరచి పక్కవేయటము మహల్సాపతి మాత్రమే చేసేవాడు. అతనికి సాయి సద్గతినిచ్చారు. సెప్టెంబర్ 11, 1922 సోమవారం నాడు అతడు పూజ చేసుకొని, నేడు నా తండ్రి శ్రాద్ధానికి వంట త్వరగా చేయండి, నేడే నేను కూడా స్వర్గానికి వెళతాను అన్నాడు. అందరి భోజనాలయ్యాక అతడు కూడా తాంబూలం వేసుకొని కఫ్ని ధరించి కుమారుడు మార్తాండుకు తన దండమిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి రామా అని ప్రాణం విడిచాడు. ఒక మేకకు, ఒక బర్రెకు, ఒక పెద్ద పులికి కూడా సాయి సద్గతి ఎలా ప్రసాదించారో వేరు అధ్యాయాలలో చూస్తాము. అలాగే ఒకరోజు శ్రీమతి జోగ్తో బాబా, తల్లి బాగా నెయ్యి వేసి పులగం వండి మధ్యాహ్నం ఆరతి అయ్యాక మీ దొడ్డివైపుకొచ్చే గేదెకు పెట్టు అన్నారు. ఆమె పులగం చేసేసరికి దొడ్డివైపు ఒక గేదె వచ్చి పులగం తిని చనిపోయింది. ఆమె భయపడుతుంటే బాబా, నీకే దోషము లేదు, దాని చివరి కోరికే తీరి మంచి జన్మకెళ్ళింది అని అభయమిచ్చారు. శ్రీ సాయి లీలామృతం 15వ అధ్యాయం సంపూర్ణం.